హే హాయ్ హలో చామ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి స్పార్క్స్. ఈరోజు నేను మీకు అందరికీ ఒక డ్రింక్ గురించి చెప్పబోతున్నాను. ఈ డ్రింక్ రీసెంట్ టైంలో చాలా ట్రెండ్ అయింది ఇన్స్టాగ్రామ్లో. అండ్ నాకు ట్రై చేయాలని చాలాసార్లు అనుకున్నాను, బట్ ఎక్కడ అవైలబుల్లో లేకుండే. అండ్ లక్కీలీ మా ఏరియాలోనే బిగ్ గైస్ వాళ్ళు ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. అండ్ అక్కడ ఉందని తెలిసి ఫాస్ట్గా వెళ్ళిపోయాను. అండ్ ఆ డ్రింక్ నేమ్ వచ్చి బబ్బల్ టీనో బోపాటీనో ఏదో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ తినని నేను 3 ఫ్లేవర్స్ ఉంటే ఏదో ఒక ఫ్లేవర్ సజెస్ట్ చేయి నాకు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు అని చెప్తుంటే, నో మేడం నాకు తెలీదు, ఇంకొక అతన్ని తీసుకొస్తాను ఉండండి అని చెప్పాడు. అండ్ తను నాకు సజెస్ట్ చేసిన ఫ్లేవర్ వచ్చి టరో బొబాటీ అంట. ఇది నాకు 188 రూపీస్ పడింది మొత్తం విత్ ట్యాక్స్. అండ్ బిగ్ గ్యాస్ వాళ్ళ దగ్గర చాలా ఆఫర్సే ఉన్నాయి. క్రిస్మస్కి కూడా కొత్త ఆఫర్ ఏదో లాంచ్ చేశారు, క్రిస్మస్ పిన్ అని చెప్పి. మీకు దగ్గరలో ఎక్కడైనా బ్రాంచెస్ ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. నాకైతే ప్రైజెస్ అన్నీ రీజనబుల్గానే అనిపించాయి. టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మీకు టేస్ట్ చేసి రివ్యూ కావాలి అంటే కామెంట్ చేయండి, టేస్ట్ చేసి రివ్యూ చెప్తాను. ఓకే ఫస్ట్ వచ్చిన పని చూద్దామా. ఈ బబుల్ టీ టేస్ట్ అయితే నాకు కోల్డ్ కాఫీ లాగా అనిపించింది, ఏదో మిల్క్ షేక్ తాగిన ఫీలింగ్ కూడా వచ్చింది. ఇంకా దాంట్లో ఉన్న బబుల్స్ అయితే నాకు టేస్ట్ అస్సలు నచ్చలేదు, ఏదో చూయిగా ఉంది. ఎవరికైనా నచ్చే వాళ్ళు ఉంటే సారీ, నాకైతే నచ్చలేదు. అండ్ ఈ బబుల్ టీ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి ఒకసారి. బట్ ఆ ప్రైస్కి ఆ టేస్ట్ నాకేమంత వర్త్ అనిపించలేదు. అండ్ మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, నేను ఒక రీల్ చూసాను ఒక తను రెగ్యులర్గా బొబోటీ తాగడం వల్ల తనకి కిడ్నీలో రాళ్ళు పడ్డాయంట. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని చెప్పి గూగుల్ చేశాను. ఈ బబుల్ టీ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయని అప్పుడు తెలిసింది నాకు. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీలో స్టోన్స్ పడడం కానీ, షుగర్ లెవెల్ పెరగడం కానీ, ఇలా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, రెగ్యులర్గా అయితే తాగకండి, హెల్త్కి అంత మంచిది కాదు. రెగ్యులర్గా తాగే వాళ్ళు ఎవరన్నా నా రీల్స్ చూస్తుంటే తాగడం మానేయండి. సో బెటర్ అవాయిడ్ దిస్ డ్రింక్. ఎవరైనా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే ట్రై చేయండి, బాగానే ఉంది. కానీ ఆ ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు, అంతే. నాకైతే ఆ బబుల్స్ అయితే అస్సలు నచ్చలేదు. ఇది నా రివ్యూ. అండ్ మమ్మీ, ఈ వీడియో నువ్వు చూసిన తర్వాత నన్ను తిట్టమాకే, ఇదే లాస్ట్, ఇంకా తాగను. ఆల్రెడీ టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి. అండ్ టేస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు టేస్ట్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి. అండ్ see me again in the next video. Do like, share, subscribe to Shruti Sparks. Bye bye chance.